చిట్టమ్మ వంటిల్లకు స్వాగతం సుస్వాగతం. హలో హాయ్, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము. ముందుగా కళాయి ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు మనం ఒక 30 తీసుకున్నాను. ఇది సుమారు వచ్చేసి 5 రూపాయల కట్లు, 8 కట్టలు అన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టి సాల్ట్ వాటర్తో కడిగి శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర వాటర్ అంతా కూడా కిందన పోయిద్ది. పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పేలకుండా మనం వేసుకోవాలన్నమాట. కాసేపు మూత పెట్టుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత బాగా పెట్టుకోవాలి. ఈ పచ్చి స్మెల్ అంతా కూడా పోయే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. సో మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మనం వేరే బౌల్లోకి ఏం చేయాలి అంటే సపరేట్ చేసుకోవాలి. గోంగూర కూడా మనం వేపుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని మనం వేపుకోవాలి. ఇప్పుడు బాగా నీరంతా పోయిన గోంగూరని మనం ఏం చేయాలంటే కళాయిలో వేపుకోవడానికి రెడీ చేసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత మనకి ఇలా మగ్గుతూ ఉంటుంది. దీన్ని మనము పూర్తిగా మగ్గేంత వరకు కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూసారా, మనకి మగ్గుతుంది. వాటర్ కంటెంట్ కూడా ఆకులో నుంచి మనకు వచ్చింది. ఈ కంటెంట్ అంతా కూడా అంటే ఈ వాటర్ కంటెంట్ అంతా కూడా పూర్తిగా పోయేంత వరకు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలానే మగ్గనియాలి. చూడండి, ఫైనల్గా మనకి ఇంకా దగ్గర పడింది. వాటర్ కంటెంట్ మొత్తం కూడా పోయింది. ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న గోంగూర అలానే మగ్గబెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఈ రోట్లో దంచుకోవాలి. అలానే వెల్లుల్లి ఉన్నాయి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అన్నమాట. సో వీటిని తర్వాత స్టెప్స్లో మనం ఎలా ఏం చేయాలనేది చూద్దాం. ముందుగా ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చిని రోట్లో మనం దంచుకోవాలి. సో ఈ పచ్చడి మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే రోట్లో ఉన్నంత టేస్ట్ ఇంకో దాంట్లో రాదు కదా, అదన్నమాట. సో పచ్చిమిర్చి నేను ఒక 30 వరకు తీసుకున్నాను. ఈ కొంచెంగా మనం చేద్దాము. సో మనం పచ్చిమిర్చిని ఇలా రోట్లో దంచుకోవాలి. సో ఇది అపార్ట్మెంట్ కదా, బాగా సౌండ్ వచ్చిందని కిందన క్లాత్ పెట్టాను. అలా సౌండ్ని మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట. అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా గోల్ చేస్తారు కదా, మరి పెద్ద సౌండ్ వస్తే అందుకోసమని. పచ్చిమిర్చి ఇంకా మనకి పూర్తిగా నలగాలి అంటే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా మనం వేసుకుంటే బెటర్. ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు వేసాను. సో దాన్ని ఇంకా పూర్తిగా రోట్లో దంచుకోవాలి. ఫైనల్గా అయితే మనకు పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ కలిపి పేస్ట్గా చేసుకున్నాము. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు కావాల్సినన్ని ఎల్లుల్లిపాయలు రోట్లో దంచుకున్నాము. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే మంచిది. అలానే మనం దీనికి తగ్గట్టుగా జీలకర్ర కూడా వేసుకున్నాము. జీలకర్ర కూడా వేసి మనం కచ్చా పచ్చాగా దంచుకుందాము.
సో ఇది జీలకర్ర, సాల్టు, అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ మిశ్రమం అన్నమాట. ఇంకా గోంగూర అనేది మనం దంచుకోవాలి, రోట్లో దంచుకోవాలి. చూసారు కదా, మనం ఇలా కొంచెం బాగా నలిగేంత వరకు చూడండి, బాగా నలిగింది. అలా కొంచెం మనం రోట్లో దంచుకోవాలి, ఎందుకంటే రోలు చిన్నది కాబట్టి. కొంచెం ఈ నలిగిన పచ్చడిని మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలింది ఉంది కదా, దీన్ని కూడా మనం రోట్లో దంచుకుందాము. మిగిలిన ఈ కొంచాన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే దంచుకుందాం, సరేనా? గోంగూర పచ్చడిని ఎందుకంటారో తెలుసా దీన్ని? అది గోంగూర కాబట్టి. సో ఫైనల్గా మనం గోంగూర మగ్గబెట్టుకున్న గోంగూరని అయితే ఇలాగా మనం రోట్లో దంచుకున్నాము. ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇందులో కలిపేద్దాము. ఈ రెండు మిక్స్ చేద్దాం. ఎందుకు మిక్స్ చేయాలంటే మరి రోట్లో సరిపోదు కదా, అందుకని. సో ఫైనల్గా మనం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు ఒకటే పెండింగ్ ఉంది. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఫైనల్ పార్ట్ చూపిస్తాను, చూస్తూనే ఉండండి. సో ఫైనల్గా మనం ఫైనల్ సెక్షన్కి వచ్చాము. శుభ్రంగా రోట్లో దంచుకున్నటువంటి రోటి పచ్చడి, తాలింపు కోసం తాలింపు దినుసులు, వెల్లుల్లి, దీని ఏమంటారు, ఎండుమిర్చి. చూస్తూ ఉండండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకోవడం తెలుసు కదా అందరికీ. ఇప్పుడు దీన్ని మనం కడాయి సన్నని తెగ మీద దీన్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ తగినంత పోసుకోవాలి. కాకపోతే తాలింపులో మనకు ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది, మనం దీన్ని పట్టుకోవాలి, లేదంటే పడిపోద్ది అన్నమాట. చాలు. ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి దినుసులు ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం సన్నని సెగ మీదే మనం వేగుదాము. దాని తర్వాత వెల్లుల్లి కూడా వేపుకుందాము. మంచి స్మెల్ వస్తుంది. ఈ వెల్లుల్లి బాగా మనం వేపుకుంటే అవి పచ్చట్లో తినేటప్పుడు మంచిగా ఉంటాయి. పంటికి భలే తగులుతూ మంచి స్మెల్ వస్తూ, ఇది మెయిన్ అన్నమాట. ఈ తాలింపు పెట్టుకోవాలి. ఫైనల్గా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్లో భాగమైనటువంటి ఎండుమిర్చి కూడా బాగా వేసుకుందాము. అఫ్కోర్స్ మీకు తాలింపు మాడుతుందని అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం పచ్చడి వేసేద్దాం. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఇలా తాలింపు పెట్టుకోవడంతో మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే. అయితే మా దగ్గర
కరివేపాకు లేదన్నమాట. సో రెడీ. ఫైనల్గా మనం గార్నిష్ కోసం, ఫైనల్ టచ్ కోసం మనం ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఏంటి ఉల్లిపాయలు ఇన్ని ఉన్నాయని అనుకోవద్దు. సో మేము బ్యాచులర్స్ కదా, పంటికి అలా అలా ఒక్కొక్క ముక్క తగులుతూ ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉంటుందన్నమాట. సో ఇదండి చట్నీ. మీకు కావాలి అంటే కనుక మాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు పార్సిల్ చేసి పంపిస్తాము. ఓకేనా? ఫ్రీ అయితే కాదు, మనీ అయితే పే చేయాలి. నా నెంబర్కి మీరు ఫోన్పే చేసి ఆర్డర్ని ప్లేస్ చేస్తే కనుక మీ ఇంటికి మేము పంపిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.